ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మరి మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో రాష్ట్రమంతా తిరిగి మరి ముఖ్యంగా యువతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు దాని మీద ఒక పట్టు సాధించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వం 2019లో అధికారం వచ్చినప్పటి నుంచి యువతని ఏ విధంగా నెగ్లెక్ట్ చేసి ద్రోహం చేసిందో యువతకి ఈరోజు ముఖ్యంగా యువతలు గుర్తించాలి. మరి ఎన్నికల ముందు 2,35,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మరి అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం, యువత వరుసలు పక్క రాష్ట్రాలకి ఎలా పోతున్నాయో. ఇక్కడ బాగా ఒక మంచి చదువుకోవడానికి ఒక అవకాశాలు లేవు, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. మరి ఎన్నో స్కీమ్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క విదేశీ విద్య అయితేనేమి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితేనేమి, మరి అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక గొప్ప స్కీమ్ ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేయడం జరిగింది. మరి విదేశీ విద్యతో ఎంతో మంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని వాళ్ళ కళ నిర్వర్తించేలాగా వాళ్ళకి సహకారం అందించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఈరోజు మన పేదోళ్ళు, మన వెనుకబడిపోయిన క్యాస్ట్లు పిల్లలు కానీ ఈరోజు పేద విద్యార్థులు కానీ చదువుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఆ రోజు అవకాశం కలిగించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంతో మందికి ఈరోజు చదువు చెప్పించేలాగా అవకాశం కలిగించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఈరోజు గంజాయి ఎక్కడ చూసినా రాష్ట్రంలోనే ఎప్పుడు లేనంతగా, నాకు తెలిసి దేశంలోనే ఎక్కడ ఈ విధంగా గంజాయి అనేది ఎక్కడ సప్లై కావట్లేదు. మరి దాని మీద ఇంతవరకు ఈరోజు గవర్నమెంటే దృష్టి సాధించలేదు. మనం అందరికి గుర్తుంటది, పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి వైజాగ్ లో ఈరోజు ఆపరేషన్ జరిపి ఇక్కడ గంజాయి పట్టుకున్న పరిస్థితికి ఈరోజు మన రాష్ట్రాన్ని దిగజార్చారు. ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడదాం. డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఏం ఉద్యోగాలు ఇచ్చారండి? వైన్ షాప్లలో మందు అమ్మిస్తున్నారు వాళ్ళతో. నిజంగా ఇది ఒక ఉద్యోగాలు అవి? డిగ్రీ చదువుకున్న పిల్లలకి 5,000 రూపాయల వాలంటరీ ఉద్యోగమా? ఇవా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కలిగించడం అంటే? ఈరోజు యువతని ఎన్నికల ముందు వాడుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్సీపీ వెనుకల ఎంతో మంది యువత నడుస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగితే నిజంగా యువత వాళ్ళకి ఏదో చేస్తారని చెప్పి నమ్మి ఈరోజు వాళ్ళకు ఓటేస్తే ఈరోజు యువతని ఎంత నెగ్లెక్ట్ చేస్తారో మనం చూస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఎంతో మంది యువత మీద అన్యాయంగా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడే నంద్యాలలో చిన్నబాబు గురించి మీ అందరే వినుంటారు. ఈరోజు ఎవరో వైసీపీ కార్యకర్తలు చేసిన దొంగతనాన్ని ఈరోజు ఒక దళిత యువకుడి మీద నెట్టడానికి ఈరోజు పోలీసు వాళ్ళు రోజు చిత్రహింసలు పెట్టి ఆ అబ్బాయిని కొట్టి చేయని నేరాన్ని ఒప్పుకోమని చెప్పి ఒత్తిడి పెడితే ఆ ఒక చిన్నబాబు అని చెప్పి ఒక యువకుడు వీడియో తీసి నాకు సంబంధం లేని విషయాన్ని నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని నేను ఒప్పుకోనని చెప్పి వీడియో తీసి ఈరోజు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరి ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు రాస్తే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏంటి? గంజాయి కొట్టి మతి స్థిమించి ఆయన ట్రైన్ కింద పడినాడని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాస్తారు. మరి అదే గంజాయి నంద్యాలలో ఎలా సప్లై అవుతుందని ఎందుకు పోలీసు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? కానీ నేను దీనిని పోలీసు వాళ్ళని కూడా ఈరోజు తప్పు పట్టడానికి లేదు. పోలీసు వాళ్ళు ఎలా పనిచేస్తారు? పై నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఈరోజు పోలీసు వాళ్ళు పనిచేసే పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఉంది. మరి ఆ పైనున్న అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎందుకు ఈ రోజు వరకు కూడా గంజాయి మీద దృష్టి సాధించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఇంకో విధంగా యువతని పేదరికం వైపు నెట్టబడుతుంది ఈ ప్రభుత్వంలో. ఉద్యోగాలు లేవు, ఈరోజు చదువుకోవడానికి అవకాశాలు లేవు, విదేశాలు పోయి పెద్ద చదువుకోవడానికి పై చదువులకి పోయి అక్కడ చదువుకునే అవకాశాలు లేవు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే 1,000-2,000 మీద ఆధారపడే విధంగా ఈరోజు యువత డిపెండ్ అయి ఉన్నారంటే రేపొద్దున ప్రభుత్వం దివానా తీసి వీళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వకపోతే ఈ యువత రోడ్డు మీద పడతారు. ఆ యువతను నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడతారు.
ఆ యువకుడు భవిష్యత్తు కూడా రోడ్డు మీద పడే పరిస్థితిలో ఈరోజు యువకులు ఉన్నారు. కానీ ఎవరు ఎక్కడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత యువకులకి సపరేట్ గా స్కీమ్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. మరి మీరందరికీ తెలుసు, నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర చేపట్టాడో దాంట్లో ఎన్నో సమస్యలు ఆయన గమనించడం జరిగింది. గమనించి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఈరోజు యువగలం అని చెప్పి ఒక స్కీమ్ వదలడం జరిగింది. ఈ యువగలం ఏంటి అంటే ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే యువకులకి కల్పించే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. మరి అదే విధంగా 3,000 రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఈరోజు వచ్చే పరిస్థితిలో మనము ప్రామిస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 3,000 తీసుకోవడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళకంటూ ఏమైనా స్కిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఆ 3,000 రూపాయలు కూడా పనికొస్తుంది. మరి అదే విధంగా ఈరోజు మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు టీ వర్క్స్ అని, టీ హబ్ అని చెప్పి ఎన్నో రకాలుగా ఈజ్ ఆఫ్ బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు, ఈజ్ ఆఫ్ స్టార్ట్అప్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే డిగ్రీ చదువుకొని బిజినెస్ చదువుకున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారం చేయాలన్నా, కొత్త ఐడియాలతో ఏమైనా వ్యాపారాలు చేయాలన్నా ఈజ్ ఆఫ్ బిజినెస్ కింద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొని వస్తాం. మరి ఈ యువకులకి జరిగే అన్యాయంని ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్స్ మనం అందరం గమనిస్తున్నాం. ఈసారి ఎప్పుడు లేనంతగా ఫస్ట్ టైం ఓటర్స్ ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ ఫస్ట్ టైం ఓటర్స్ కి డైరెక్ట్ గా వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది, మన ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎలా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. అదే విధంగా పార్లమెంట్ మొత్తం ఈ క్యాంపెయిన్ ని బాగా కరెక్ట్ గా తీసుకొని వెళ్లి ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్ కి రీచ్ అయ్యేటట్టుగా చేయమని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఖచ్చితంగా నా మీద పెట్టుకున్న ఈ యొక్క బాధ్యతని ప్రతి పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్ దగ్గరికి తీసుకొని వెళ్లే బాధ్యత నాది. అదే విధంగా మరి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నంద్యాల ఉంది, నంద్యాలలో ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటే ఫరూక్ గారి ఆధ్వర్యంలో మరి మేము కలిపి ఫస్ట్ టైం ఓటర్స్ సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళకి అవగాహన కలిగడం జరుగుతుంది. మరి ఈ యొక్క మీటింగ్, ఈ యొక్క ప్రక్రియ అతి తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క యువకుడు ఈరోజు అప్రమత్తమయ్యి వాళ్ళ ఫస్ట్ టైం ఓట్ ని కరెక్ట్ గా కాస్ట్ చేసుకోవాలని చెప్పి నా విన్నపము. మరి ఒక చిన్న డీవియేషన్ ఈ సబ్జెక్ట్ కి, ఈరోజు నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఈరోజు నంద్యాల గురించి ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. మీరందరూ చూస్తారేది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి సంబంధించిన భూమి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ సంబంధించి లాగిన్ అయ్యి ఈరోజు మున్సిపాలిటీ భూమిని ఈరోజు వీళ్ళు ప్లాట్లు వేసి అమ్మడం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే అక్కడ ఆలగడ్డ ఎమ్మెల్యే ఏమో ఇసుక తింటాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో భూములు తింటాడు. ఈరోజు పేద ప్రజలకి అందాల్సిన వాళ్ళ సంబంధించిన ఆస్తి ఈరోజు మున్సిపాలిటీ ఒక ఆస్తి కొనిందంటే అది వాళ్ళు కట్టే ట్యాక్సులతో ఈరోజు ఆస్తులు కొంటారు. అది వీళ్ళు అయ్యే జాగీర్ అనుకున్నట్టు వీళ్ళ సొంతంగా అమ్ముకొని వీళ్ళ కార్యకర్తలు బాగుపడడానికి ఉపయోగిస్తున్నారంటే నిజంగా జనాలు ఒకసారి అప్రమత్తం అవ్వాలి. ఈరోజు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. ఈరోజు శిల్ప కుటుంబము నంద్యాలలో ఎన్నో రకాలుగా అవినీతి కార్యక్రమాలకి పాల్పడినారు. మరి ఈ అన్ని కూడా ఫస్ట్ టైం ఓటర్స్ గమనించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్క యువకుడిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఇదేమి ఒక జాబ్ గారు తీసుకొచ్చినాడా? సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తామన్నాడు మోడీ గారు. 2 కోట్లు ఇలా 2 లక్షలు, 2 కోట్లు సరే వదిలేదా, మరి సంబంధం లేదు. 2 లక్షల జాబులు ఇలా ఏడాది ఇచ్చినాడా? సరే ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా ఇచ్చినాడా? ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉందే? ఇప్పుడు ఉండే ఎంప్లాయ్మెంట్ కూడా పోయింది. వేసవికాలం వస్తే వేసవికాలం మొత్తం మరిపిస్తూ ఉంది. వేసవికాలం వస్తే గ్రామాల్లో వర్క్ క్రియేట్ చేసి వాళ్ళకు జాబ్ క్రియేట్ చేసేవాళ్ళు, అంటే ఏదో ఒక ఉపాధి కలిగేయాలని చెప్పేవాళ్ళు. అగ్రికల్చర్ లేబర్ తప్పరించి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉందే మనకు?
ఈసారి రబీలో వర్షాలు లేవు కాబట్టి అది కూడా పోయింది వాళ్ళకి వచ్చే ఆదాయము, వాళ్ళకి వచ్చే ఎవరో రైతులు అప్లై చేస్తున్నారో వాళ్ళు పోయి పొలంలో పని చేసుకుని సంపాదించుకుంటున్నారు, అది కూడా లేకుండా పోయింది. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఎవరు బాగుండారు? స్వతహాగా ఆయన తప్పనిచ్చి ఆయన శాసనసభలు తప్పనిచ్చి రోజు ఒక శాసనసభను గుర్తు చేస్తారు. ఎవరు మంచివాడో చెప్పాలి కానీ నన్ను అడుగుతూ. కాబట్టి లోకేష్ బాబు గారు మళ్ళీ ఏదో చెప్తా ఉన్నారు, యువతకు హామీ ఇస్తున్నారు. కొత్తగా చేరే ఓటర్లు ఎవరైతే పిల్లలు గారు ఉన్నారో 18 నుంచి 21 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు ఉన్నారో, ఆడబిడ్డలు ఉన్నారు, మగవాళ్ళు కానీ వాళ్ళను మీరు ఉత్తేజపరచండి. వాళ్ళు కొత్తగా ఓటర్లు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఓటు వేసే హక్కు ఉంది. అటు వాళ్ళని ఉత్తేజపరచాలనేది లోకేష్ గారి, వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళని పిలుచుకొచ్చి మీరు మాట్లాడి వాళ్ళని ఉత్తేజపడి ఏ రకంగా ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలా. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. దేశం ముందుకు సాగాలంటే యువత చేతుల్లో ఉంది. వారికి జాబ్ కావాలా. చంద్రబాబు నాయుడు ర్యాక్ పెట్టారు. నేను చెప్పాను సార్, వాజ్పేయి గారు ఎప్పుడు మనం మంచి కార్యక్రమం చేశాం. ఈరోజు ఐఎస్బీ రావడానికి కానీ, ఉర్దూ యూనివర్సిటీ రావడానికి కానీ, ఐఎస్బీ రావడానికి కానీ చంద్రబాబు నాయుడు గారి కారణం, ఐటీ రావడానికి కారణం వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట విని ఆ రోజు ఆయన బిల్ క్లింటన్ కానీ, బిల్ గేట్ కానీ, బుష్ను కానీ ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసి, అదేవిధంగా మహాతీర్ మొహమ్మద్ ఆయన మలేషియా ఆయన మరుపు కాలుగా చేసిన మలేషియా కానీ, అది చాలా వెనుకబడి దేశం. అది ఆ దేశంలో కూడా మనకన్నా ఎక్కువ బాగా పెరిగిపోయింది వాల్యూ. వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళ ఐడియాస్ తీసుకొని ఈరోజు డెవలప్ చేసినా అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేశాడు ఆయన. యువతను ప్రోత్సహించాడు. ఈరోజు యువతలో మన ముఖ్య కార్యకర్తగా జిల్లాలో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మన లోకేష్ బాబు గారు మన విద్యార్థులను పెట్టడం జరిగింది. మరి చేయాలి, యువత ముందుకు రావాలా, చేయాలా. చేస్తేనే ఏదైనా సాధ్యం కదా. అది ఒక పని తగ్గించుకుంటే దానికి ఒక కార్యక్రమం ఉండాలి. అది లేకపోతే మనం రాజకీయాల్లో ముందుకు రాలేము. అది ఆలోచన ఉండాలి 24 గంటలు. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి ధన్యవాదాలు మన లోకేష్ బాబు గారికి, మన యువకుడు అయినటువంటి మన విఖ్యాత్ రెడ్డి గారికి. అదేవిధంగా 20 లక్షల మందికి జాబ్ క్రియేట్ చేస్తామన్నాడు. 1 కాదు 2 కాదు, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి అంటే అన్ఎంప్లాయిడ్ 3 ఇంతకుముందు మనం అన్ఎంప్లాయ్కి ఇస్తామన్నా. ఈజీ బిజినెస్ అది, ఈజ్ ఆఫ్ బిజినెస్, సారీ ఈజ్ ఆఫ్ బిజినెస్, స్టార్టప్ ఎంకరేజ్మెంట్. ఇట్లాంటి కార్యక్రమాన్ని చేయాలా, చేస్తేనే మనం రేపు సక్సెస్ అవుతాం. ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం నాయకులకు ఉంది. ఆ యువతను ఒక దారిలోకి తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు సామాజిక న్యాయం అందాలన్నా, రైతులకు మేలు జరగాలన్నా, మహిళలకు గౌరవం దక్కాలన్నా, యువతకు ఉపాధి ఇప్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం ఒక మైనార్టీ వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనకు దక్కింది. ఐకే గుజ్రాల్, దేవగౌడ గారిని, వాజ్పేయి గారిని కూడా ప్రధానమంత్రిగా సూచించి వాళ్ళ ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు ఆయన. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా, గోపాల గౌడ గారు కూడా ఒక మహాస్వాప్నికుడు, ఈయనకు దూరదృష్టి ఎంతో ఉంది, యువతకు ఉద్యోగాలు కల్పించాలా అనే ఉద్దేశంతోనే విజన్ 2020 అని తీసుకొచ్చారు. ఈ రోజుపైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇంతమంది ఐటీ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చినారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది యువతకు ఉపాధిని కల్పించినారు. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి ఒక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఎంతోమంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, ఆత్మహత్యలకు లోన్ అవుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి, గంజాయిల కేసులు పెట్టి యువతను జైలుకు పంపిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ భవిష్యత్తులో మంచి పాలన రావాలా అనుకుంటే చంద్రబాబు నాయుడు ఓటేయాలా, అందరు ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా, మన కాన్స్టిట్యూషన్ కూడా మన అభ్యర్థిని గెలిపించుకోవాలా. మనం పార్లమెంట్ ఏరియాలో అందరు అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంతో సుపరిపాలన వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనికంతా ప్రధాన కారణం యువత ముందుండి నడపాలా. కాబట్టి యువత అంతా కూడా ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని పబ్లిక్ని అవేర్నెస్లోకి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ను ఆకర్షించే విధంగా లోకేష్ బాబు గారు ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది, ఓట్ ఫర్ సిబిఎన్ అనే ప్రోగ్రామ్ను. ఈ ప్రోగ్రాంకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా విఖ్యాత్ రెడ్డి గారిని నియమించడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే యువతను అట్రాక్ట్ చేసుకునే పద్ధతిలో విఖ్యాత్ రెడ్డి గారు పార్లమెంట్ అంతా తిరిగి యూత్ అందరితో మీటింగ్ పెట్టి
ఈ మీటింగ్ను సక్సెస్ చేస్తారనే ముఖ్యమైన బాధ్యతను అప్పచెప్పారు. ఈ బాధ్యతను ఖచ్చితంగా సక్రమంగా చేస్తారు. దీనికి ముఖ్యంగా నంద్యాలలో ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ గారు ఆల్రెడీ మీటింగ్ పెడతామని చెప్పారు. దానికి ప్రత్యేకంగా ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఫస్ట్ టైం ఉన్నటువంటి ఓటు వేసే వారందరినీ సక్రమమైన దారిలో వారికి అన్ని విషయాలు తెలియజేసే విధంగా మీటింగ్స్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి దీన్ని సక్సెస్ చేసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో వచ్చినటువంటి ఈ భూ కబ్జా విషయం అయితే మాత్రం మరీ ఘోరమైన విషయము. ఇటువంటి దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన వారిని ఖచ్చితంగా, ఎందుకంటే చిన్నవాళ్ళ చేతులు అయితే ఉండవు, ఇది ఖచ్చితంగా పెద్దవారి చేతులు ఉంటాయి. ఈ దీంట్లో చేతులు మారినటువంటి డబ్బులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసి ఈ మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. దీంట్లో ఏదైనా డీవియేషన్స్ జరిగినా కానీ మేము కూడా దాన్ని వదిలిపెట్టే విషయం కాదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కొన్ని క్లిప్పింగ్స్ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందా ఏదైనా ఉంటే చెప్పండి అని. ఈరోజు 2005లో దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు DFID ఫండ్స్ తీసుకొని వచ్చి దాన్ని ఫరూక్ గారు మున్సిపాలిటీలో నంద్యాల మున్సిపాలిటీ ఇంక్లూడ్ చేయడం వల్లనే ఈవెన్ శిల్పామోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అదే ఫండ్సే ఖర్చు పెట్టి ఆ ఫండ్స్లోనే రోడ్లు వేశారు. ఇది ఒకవేళ ప్రస్తుతం ఎమ్మెల్యేకి తెలియదేమో, ఒకసారి వాళ్ళ ఫాదర్ని అడిగి కనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ కాదు, మీరు అసలు ఏం చేశారు, మీరు ఎమ్మెల్యేకి ఏం ఫండ్స్ తెచ్చారు, నాడు నేడు అని ఇస్తున్నారు, మార్కెట్ యార్డ్ నాడు నేడుని ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ ఎవరి చేతిలో ఉంది, మీ చేతిలోనే ఉంది. 20 సంవత్సరాలు ఎందుకు శిథిలావస్థలో ఉంది, షాపులు కట్టించిన తర్వాత ఎందుకు దాన్ని ఓపెన్ చేయకుండా పెట్టారు అని ఇటువంటివన్నీ ముఖ్యంగా మీరు ఒకసారి రాసే ముందు ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయండి. మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఈ మున్సిపాలిటీ మార్కెట్ యార్డ్ షాపులు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము పాలగొట్టి మళ్ళీ కొత్తగా కట్టినాము, దీంట్లో కాంట్రాక్టర్లు బాగుపడతారు, మేము బాగుపడతామని చెప్పండి. థ్యాంక్ యూ.